రాజకీయ వేడి కాకపుట్టిస్తుంది. ఒకవైపు ప్రచారం ఉధృతం చేస్తుంటే మరోవైపు జనసేన పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం గుండాలు దౌర్జన్యానికి దాడులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలంలో జరిగినటువంటి ఘటనలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. వారికి సంబంధించి దాడిని ఏ విధంగా జనసేన పార్టీ నేతలు దానికి సంబంధించినటువంటి మాట్లాడే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, తెలుగుదేశం పార్టీ గుండాలు జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారు కదా, వాడిని ఎలా చూడొచ్చు? ఇది ముఖ్యంగా మేము చూసే దృష్టికోణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ అంటూ లేకుండా పోయింది. దళితులకి రక్షణ లేదు, బీసీలకి రక్షణ లేదు, మైనారిటీలకి రక్షణ లేదు. దళితుల మీద కూడా ఇంతకుముందు అత్యాచారాలు చాలా జరుగుతూ వచ్చాయి, వాళ్ళ మీద దాడులు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకసార్లు దళితుల మీద జరిగే దాడిని అనేకసార్లు ఆయన ఖండించారు. కానీ నిన్నటి జరిగిన ఘటన, తాడికొండలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే నిన్నటి జరిగిన ఘటన ఏదో భూ వివాదం మీద జరిగిన ఘటన కాదు. ఒక బీసీ సామాజిక వర్గం మొత్తం ఫ్యామిలీ మీద దాడి జరగటం, కొట్టుకోవటం కూడా కాదు, వాళ్ళని చంపివేయటం, దాంట్లోనూ కారుతో కొట్టేసి వాళ్ళని చంపివేయటం, ముఖ్యంగా మహిళలను చంపటం ఎంత హేయమైన చర్య, కిరాతకమైన చర్య. దీన్ని జనసేన పార్టీ నుంచి నేను పూర్తిగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని మేము ఏమాత్రం సమర్థన చేయము. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ముఖ్యంగా శాంతి భద్రతల్ని సంరక్షించడంలో కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు మహిళల మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, మహిళా సాధికారతకి నేను పెద్దపీట వేస్తున్నాను, మహిళలకి నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నా. మీరు పసుపు కుంకుమలు ఇవ్వటం కాదు, వాళ్ళ పసుపు కుంకుమలో చెరిపివేయకండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడిలో పసుపులేటి కాటమరాజు, పసుపులేటి బ్రహ్మయ్య, పిచ్చయ్య వాళ్ళంతా తీవ్రమైన గాయాలయ్యి వాళ్ళు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. అలానే అంగిరేకుల వెంకటలక్ష్మి, ఆవిడ కూడా తీవ్ర గాయాలయ్యి ఆవిడ కూడా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇక పసుపులేటి మహాలక్ష్మి అన్న ఆవిడని కారుతో తొక్కివేయటం వల్ల మహాలక్ష్మి చనిపోయింది. అలానే పసుపులేటి వీరమ్మ, ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా ప్రమాదకరమైన అత్యంత ప్రాణాపాయక స్థితిలో ఆవిడ ఉంది. వీళ్ళంతా నెక్కల గ్రామానికి చెందిన వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఒక కుల ఆధిపత్యంతో వారికి ఉన్నటువంటి యారగెన్స్, ఆ యారగెన్స్తో వీళ్ళు అక్కడ భూములను ఆక్రమించుకొని, అక్కడ చెరువులను ఆక్రమించుకొని దాన్ని లేఅవుట్లు చేసి ఈ పేద ప్రజల ఇల్లు కూల్చివేసి దానికి వాళ్ళు ఆ లేఅవుట్కి వాళ్ళు రేడు వేయాలనుకునే ప్రయత్నించడం, ఆ సందర్భంగా వీళ్ళని కొట్టడం, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ట్రాక్టర్ ఎక్కాలని చూస్తుంటే కారుతో వచ్చి ఢీ కొట్టి వాళ్ళని అక్కడక్కడే చంపివేయటం, ఇవన్నీ చూస్తుంటే పైశాచిక మనస్తత్వం. అంటే ఈ రాష్ట్రం అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేవా, ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా లేదా, పోలీసు వ్యవస్థ అన్నది ఉన్నదా లేదా అన్నదే మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గవర్నెన్స్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ గుంటూరు నగరంలో చూసాము, ప్రజలు ఈరోజు తాగటానికి మంచినీళ్ళు కూడా అలమటిస్తున్నారు. ఇంత వేడిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇప్పుడు, ఎందుకంటే ఎన్నికల ప్రచార సందర్భంగా నేను ప్రతి వాడవాడ వెళ్తున్నాను, ప్రతి పేటకు వెళ్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్తనాదాలు, మాకు తాగటానికి కూడా మంచినీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ప్రజలకు ఎటు సౌకర్యాలు ఇవ్వట్లేదు, మౌలిక వసతులు కల్పించట్లేదు, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలేశాయి. కానీ ఈరోజు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇప్పించట్లేదు. ప్రాణ రక్షణ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని ఈ విధంగా చంపించడం కిరాతకమైన హేయమైన చర్య. దీన్ని జనసేన తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీని మీద తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోషులను శిక్షించడమే కాదు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటాడో నాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాలని కూడా చూడాలి, వారికి తగిన సహాయం, 1 కోటి రూపాయల సహాయం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. గాయపడిన వాళ్ళకి 50 లక్షల రూపాయల సహాయం చేయవలసి ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన దాడి మొత్తం బీసీ వర్గానికి చెందినటువంటి, సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవలస కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు తీవ్రంగా ప్రమాదంలో గాయపడి చనిపోవడం జరిగింది. అలానే ఇంకొక 4 అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ యాదవుల మీద ఈ చేసిన దాడిని ఒక బీసీ వర్గాల మీద దాడిగా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఈరోజు బీసీలు కానీ
దళితులు కానీ మైనార్టీలు కానీ వీళ్ళంతా ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా, ఈ యారగెన్స్తో మీరు విర్రవేగటం, పేద ప్రజల మీద దాడి చేయటం ఇది ఏమాత్రం సహేతుకం కాదు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా వీర మహిళలు కూడా ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండి ప్రత్యర్థి దాడులకు సంబంధించి కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తకు మేము అండగా ఉంటాం, వీర మహిళలకు అండగా ఉంటాం. జనసేన కార్యకర్తలపై ఎటువంటి దాడులకు పాల్పడినా సహించే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీసులు కూడా దీన్ని పూర్తిగా దర్యాప్తు చేసి అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే బాధితులు క్షుద్ధగత్రులు ఉన్నారో వారికి పూర్తి భరోసా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం వ్యవహరించాలని కూడా కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. Please subscribe New Waves.